కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరో గుడ్ న్యూస్ తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం అదనంగా సుమారు 3,300 కోట్ల నిధులను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శితో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు జరిపిన కీలక భేటీలో ఈ నిధుల మంజూరుపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం సుమారు 2,300 కోట్ల విడుదల చేసింది. తాజాగా విడుదల చేయనున్న నిధులతో ప్రాజెక్టు పనులకు కొత్త ఊపిరిపోయనుంది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో పోలవరం కోసం కేటాయించిన 3,320 కోట్లకు ఇది అదనపు బలం కానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో జూన్ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డయాఫ్రమ్ వాల్, ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, ప్రధాన డ్యాం నిర్మాణ పనులతో పాటు నిర్వాసితుల పునరావాస ప్రక్రియను కూడా వేగవంతం చేయడానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరో గుడ్ న్యూస్ తెలిపింది. కేవలం ప్రాజెక్టు పనుల కోసం అదనంగా సుమారు 3,300 కోట్ల నిధులను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శితో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు జరిపిన కీలక భేటీలో ఈ నిధుల మంజూరుపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం సుమారు 2,300 కోట్లను విడుదల చేసింది. తాజాగా విడుదల చేయనున్న నిధులతో ప్రాజెక్టు పనులకు కొత్త ఊపిరిపోయనుంది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో పోలవరం కోసం కేటాయించిన 3,320 కోట్లకు ఇది అదనపు బలం కానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జూన్ 2024 రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తం మీద చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి మరో గుడ్ న్యూస్ అందిందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్ర పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అనేది కూడా ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇలాంటి జీవనాడి మాత్రం వేళ్ల తరబడి గడుస్తున్నప్పుడు కూడా పూర్తి కావడానికి మాత్రం ఆలస్యం అవుతుంది. గత ప్రభుత్వం వైఫల్యాలలో ఈ ప్రభుత్వం మళ్ళా సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. అయితే గతంలో ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తామని చెప్పంటూ కూడా 2014-19 విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత అనుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం కాకపోవడం, తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సహకారం తీసుకుంటున్నాము, ఇది జాతీయ ప్రాజెక్ట్ గా కూడా అంకితం చేస్తున్నాము, అంతేకాకుండా కేంద్రం దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తుందంటూ కూడా దాని మీద పూర్తి ఫోకస్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. త్వరలోనే దీన్ని పూర్తి చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే దాన్ని మరొకసారి పెండింగ్ పడుతూ వచ్చింది. అదేవిధంగా చూస్తే మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్తాను కూడా ఒక డెడ్ లైన్ పెడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే గతంలో పెట్టిన డెడ్ లైన్ లో పూర్తి కాలేదు. అయితే మరొకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటాము, పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తామంటూ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అయితే పోలవరం మాత్రం గత ప్రభుత్వంలో జరిగినటువంటి డ్యామేజ్లు ఏవైతున్నాయో వాటిని తిరిగి నిర్మాణాలు చేయడంతో కూడా కొంత ఆలస్యం అవుతుందని చెప్పేదానికి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మరో పక్కన చూస్తే కనుక పోలవరం నిర్మాణం వ్యయం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే స్పిల్వే వర్క్ పనులు కావచ్చు, అదేవిధంగా డయాఫ్రామ్ వాల్ పూర్తిగా మళ్ళీ తిరిగి నిర్మాణం చేయడం, అంతేకాకుండా నిపుణులు వచ్చి పర్యవేక్షించిన తర్వాత డయాఫ్రామ్ వాల్ పూర్తిగా నిర్మాణం చేయాలంటూ కూడా ఆదేశించాలి. అయితే పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 2,300 కోట్లను ఇప్పటి వరకు విడుదల చేసినట్టు కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా మంజూరు చేసింది. అంతేకాకుండా అదనపు నిధులతో ప్రాజెక్ట్ పనులు మరింత వేగంగా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మరొక 3,320 కోట్లను నిధులను విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కేంద్ర జలశక్తి వనరుల శాఖతో జరిగినటువంటి చర్చలు ఏవవుతున్నాయి, దానిలో భాగంగా
డయాఫ్రామ్ వాల్ మళ్ళీ తిరిగి ఆ ప్రస్తుతం ప్రాజెక్టు కీలకమైనటువంటి డయాఫ్రామ్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి నిర్మాణం చేయాలంటే ఈ అదనపు ఏదైతే ఖర్చు ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి. ఆ నేపథ్యంలోనే 3,320 కోట్లు ప్రస్తుతం ఆ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దీంతో డయాఫ్రామ్ వాల్ పూర్తిగా కొత్త నిర్మాణం చేయగలుగుతారు, వేగవంత నిర్మాణం చేయగలిగితే కనుక అనుకున్న టైం కల్లా అంటే ఈ ఈ 2-3 సంవత్సరాల్లోనే పోలవరం పూర్తి చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పోలవరం నిర్వాసిత బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే నష్టపరిహారం ఉందో అది కూడా చెల్లింపులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ ప్రాజెక్టు వాళ్ళకి ఇస్తున్నటువంటి గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందో కూడా వాళ్ళకు కూడా తిరిగి మళ్ళా ఎక్కువ శాతం కూడా వాళ్ళకి చెల్లించేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యంలో కూడా పోలవరం డయాఫ్రామ్ వాళ్ళ కనుక పూర్తిగా త్వరగా నిర్మాణం చేయగలిగితే కనుక పోలవరాన్ని త్వరగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేయొచ్చు అనేది కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.